ఓకే, మీ వాయిస్ సరిగ్గా రావట్లేదు. శరత్ గారు, మొత్తానికి ప్రభుత్వం నేను అర్ధరాత్రి వరకు చర్చలు జరిపి తొందరగానే క్లోజ్ చేసింది అనుకున్న దానికంటే 3 days లో. బహుశా శంకర్ గౌడ్ ఉదంతంతోనూ మిగతా వాటితోనూ ఇంకా ఇష్యూ సీరియస్ కాకూడదని అనుకుందేమో ప్రభుత్వం. సార్ ఒక విషయం చెప్పన్నా సార్, నేను చాలా సార్లు కార్మిక సంఘాల వాళ్ళు ఉద్యమాలు చేయడము, తర్వాత ప్రాణత్యాగం చేయడము, తర్వాత చర్చల పేరు మీద ప్రహసనం నడపడము, అర్ధరాత్రి సమ్మె ముగిసింది అని ఈ కార్మిక సంఘాలు డిక్లేర్ చేయడం, ఇవన్నీ చూసి 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 విసికి వేశాను సార్. నా దృష్టిలో ఏం చేస్తారంటే ఈ చర్చల పేరు మీద అర్ధరాత్రి దాకా చేసేసి లాస్ట్ కు కొంతమంది కార్మిక నాయకులను బుట్టలు వేసుకొని ఏదో మమ అనిపిస్తారు సార్. ఎక్కడ వేసిన గోంగలకి అక్కడనే ఉంది. కార్మికులకు దీని వల్ల ఒరిగింది లేదు, తరిగింది లేదు. వచ్చింది కదా పిఆర్సీ 11% 2021 పిఆర్సీ వచ్చినాడు, చేతికొచ్చినాడు లెక్క సార్, చేతికొచ్చినాడు లెక్క. అంతవరకు ఏదో వస్తది. ఈ మాటలలో ఇప్పుడు గతంలో చాలా చెప్పినారు. ఇప్పుడు మీరు చూడండి, ఈ రోజు జరిగినటువంటి అల్లరి, ఈ రోజు జరిగినటువంటి ఉద్యమం కేవలము వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన అంశాల మీదనే జరిగింది. కొత్త డిమాండ్ ఒక్కటి అడగలేదు కార్మిక సోదరులు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా మేనిఫెస్టోలో పెట్టిన ఒక ఐటమ్ మీద చిత్తశుద్ధి ప్రభుత్వం ప్రదర్శించలేదు అని అన్నప్పుడు కార్మికులతోని ప్రెషర్ లోపల సోషల్ మీడియాలో, తర్వాత మీడియాలో అంతటా ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపుతున్న దశలో ఏదో తొందరగా మంట పెట్టి గిన్నెలు మాడబెట్టినట్టే చేసినారు తప్ప దీనివల్ల ఒరిగింది ఏందండి? రేపు నిజమైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. తర్వాత రెండోది చూడు, బాధ్యతారహితంగా సంబంధిత మంత్రి మాట్లాడడం వల్ల ఇవాళ ఒక నిండు ప్రాణం కోల్పోలే ఆ కుటుంబానికి. ఏదో అంటే ఒక ప్రాణం ఖరీదు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇందిరమ్మ ఇల్లు, 10 లక్షల డబ్బులు, ఆ తర్వాత ఓదార్పు, ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి. ఇంతేనా? ఇదేనా కార్మికుల హక్కుల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి? ఒకసారి ఆలోచించాలి. అంటే మీరు ఉద్దేశం ఏంటంటే సమ్మె అనవసరంగా విరమించారు కార్మిక సంఘాలు అంటున్నారా? నేను అట్లా విరమించినారు అని అనలేదు, విరమించాల్సిందే. ప్రజా శ్రేయస్సు పాయింట్ ఆఫ్ వ్యూ, పబ్లిక్ రవాణా సిస్టమ్ బంద్ అయి ఉంటే చాలా మంది, ఒక కార్మికులకే కాదు మిగతా ప్రజలకు కూడా, చాలా చిన్న చిన్న వృత్తులు చేసుకునే వాళ్ళు ఇతరులకు చాలా నష్టం జరిగింది. సమ్మె విరమించడంలో నేను కార్మికులను సపోర్ట్ చేస్తున్నా. కాకపోతే ప్రభుత్వం తమ అధికారాన్ని దుర్వినియోగం చేసింది. ఎప్పుడు రియాక్ట్ కావాలో ఆ టైంలో రియాక్ట్ కాలేదు. ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉన్నది. 2.5 సంవత్సరాల నుంచి ఈ వ్యవహారం జరుగుతున్నప్పుడు, 2 నెలల క్రితం సమ్మె నోటీస్ ఇచ్చినప్పుడు ప్రభుత్వం ఇంతే వడిగా, ఇంతకంటే కొద్ది తక్కువగా కనీసం ఒక్కసారైనా చర్చలు జరిగి ఉంటే మనం దాన్ని అప్రిషియేట్ చేస్తుండే వాళ్ళము. సరే, కరెక్టే, కార్మికుల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది అని మనం అనిపించదు. నడిరాత్రి దాకా చేసి మొన్నటి ఉమెన్స్ బిల్లు లాగా చేసినారు. ఏం చేసినారండి? ముఖ్యమంత్రికి దిగ్భ్రాంతి వచ్చిందా? దిక్కులేని వాడు అన్నిటికీ పోతాడు కదా, ముఖ్యమంత్రి ఎందుకు పోలేదు అక్కడికి? ఆ కార్మికుడు ఇంటికి పోయి వాళ్ళకి ఎందుకు ఓదార్చలేదు? ఎందుకు తన నిర్లక్ష్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేదు? కనీసం రాష్ట్రాన్ని ఉద్దేశించి చెప్పినాడా? ఇగో ఈ రకమైన ఎఫర్ట్స్ నేను బ్యాక్గ్రౌండ్ నుంచి చేసినా, రెగ్యులర్ గా నేను మంత్రితో టచ్ లో ఉన్న కార్మికుల విషయాలలో కూడా మరి ఈ రకంగా ఇక్కడ పొరపాటు జరిగిందని చెప్పగలిగినాడా? ఏం చెప్పట్లేదండి. ఒట్టిగా ఏదంటే ఏదో కార్మికులతోని మేము సమ్మె విరమించినాము, అదే పెద్ద దిగ్విజయము, అదే గొప్ప విజయము అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. ఇవాళ సరే, కొంతమందికి చారానో ఆటనో లాభం జరిగింది కావచ్చు కాక, కానీ ఆ శంకర్ గౌడ్ ప్రాణాలు, దానికి ఎవ్వడు బాధ్యతే వహించడా ఈ సమాజంలో? ముఖ్యమంత్రికి అసలు బాధ్యతే ఉండదా? నిన్న నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అసలు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి పరిపాలన మీద ఏమాత్రం రివ్యూ చేయట్లేదు, ఏమాత్రం పరిశీలించట్లేదు, ఆయన ఇతరత్ర కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నాడు అని అంటే, నిన్న ఒక లీడర్, కాంగ్రెస్ లీడర్ చాలా మీద పడ్డాడు. మేము అడుగుతున్నాం, కరెక్టే, మీరు ఏమని చెప్పినారండి ఎలక్షన్స్ అప్పుడు? ఏ రకంగా మీరు వాగ్దానాలు చేసినారు? ప్రజాపాలన అన్నారు. ఎక్కడి ప్రజాపాలన చెప్పండి ఒక మాట. ఆనాడు కేసీఆర్ ఏం చేసినాడో రేవంత్ రెడ్డి గదే చేశాడు కదా. చరిత్ర పునరావృతమైంది కదా. కార్మికుల వాళ్ళ చరిత్ర పునరావృతమైంది అని మీరు అనొద్దు కదా సార్, ఇంకా చూడాలి కదా. ఆగుతాలి అంత ఆవేశం ఎందుకు? ఎంత చేసినా మీకేం గుర్తింపు లేదా, గౌరవం లేదు. కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినా ఆనందపడుతుంటే అది లేదు ఇది లేదు, మీరు అనవసరంగా కంచికరడు సేవలు చేస్తున్నారని నా బాధ. విషయం ఏంటంటే, ఆగుతాలి ప్లీజ్. నేనేమంటున్నాను, మీరు మేనిఫెస్టోలో పెట్టిన ఐటమ్ ఇది. మీరు మేనిఫెస్టోలో పెట్టకపోతే, మీరు ప్రజలకు పవిత్రమైన వాగ్దానం చేయకపోతే మీ మీద ఇంత ఆశలు పెట్టుకునే వాళ్ళు కాదు. ఇవాళ కార్మిక లోకం మిమ్మల్ని నెత్తి మీద ఎత్తుకున్నది. మీరు ఎట్లా ప్రభుత్వంలోకి వచ్చినారు?
ఎన్ని వాగ్దానాలు చేసినాం. ఇవాళ మీరు అని ఎందుకు అనాల్సి వస్తుందంటే నేను మీ పార్టీ నుంచి దూరంగా వెళ్ళిపోయినా కాబట్టి. ఎందుకంటే ఈ దుర్మార్గమైన పాలనతో భాగస్వామ్యం పంచుకోవడం, మీతో కలిసి ఉండడం కూడా ఒక రకంగా నేను అవమానంగా ఫీల్ అయినా. ఎందుకంటే ఆనాడు తెలంగాణ ప్రజలకు ఏం చెప్పినాం? కేసీఆర్ చేసినటువంటి దుర్మార్గ పాలనలో కార్మికులు, కర్షకులు అందరు నష్టపోయినారు. రకరకాల శరత్ గారు మీరు ఆ మాట మాట్లాడకండి. మీరు ఆ మాట దుర్మార్గ పాలన అనొద్దు. నీ గణాంకాలతో చెప్తా. మీరు ఆ మాట మాట్లాడద్దు. మీలాంటి మేధావులు మాట్లాడద్దు అట్లా. ఇది దుర్మార్గ పాలన. అది కాదు ప్లీజ్ మీరు ఆ మాట మాట్లాడండి. డైల్యూట్ చేయకండి దయచేసి ప్లీజ్. మీరు టర్న్ వచ్చి మాట్లాడండి. యూఆర్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్, యూ హ్యావ్ గాట్ ఏ ఛాన్స్, యూ విల్ స్పీక్. ఇప్పుడు ఫేర్నెస్ అనేది జీటీవీలో ఉంది. ప్రతి వ్యక్తికి అవకాశాలు ఇస్తున్నారు. మీ టర్న్ వచ్చినప్పుడు మీరు నన్ను రిప్యుడేట్ చేయండి. కానీ దయచేసి నేను చెప్పేది వినండి. ఇప్పుడు చూడండి, ప్రభుత్వ పరంగా జరిగినటువంటి అవినీతి ఎంత జరిగిందండి. ఒట్టిగానే తెలంగాణ ప్రజలకు పిచ్చిలేసి ప్రభుత్వాన్ని మార్చినారా? కాంగ్రెస్ గుత్తగానే పట్టం కట్టినారా? గడప గడప తిరిగినాడు కదా రాహుల్ గాంధీ. భారత్ జోడో యాత్ర అని, తర్వాత ఇతరత్రమని ఎంత తిరిగినాడు తెలంగాణలో. ఎన్ని రకాల కాలుకు బల్పం కట్టుకొని తిరిగితే వాళ్ళని చూసి ఓట్లు వేసినారు. లేదా ఈ రేవంత్ రెడ్డి ముఖం చూసి తెలంగాణ ప్రజలు ఓట్లు వేసినారా? వాళ్ళు జవాబుదారీగా ఉండాలా. రాహుల్ గాంధీ చెప్పాలి ప్రజలకి ఏం చేసినామని. క్షమించాలి నన్ను, మా ప్రభుత్వం సరిగా ప్రవర్తించలేదు, మా ప్రభుత్వం యొక్క పాలన సరిగా లేదు, ఇక నుంచి నేను బాధ్యత వహిస్తా అని కాంగ్రెస్ పెద్దలు ఎవరైనా మాట్లాడితే కార్మికులకు ఒక గ్యారంటీ అనేది దొరుకుతుంది. అంతేగాని ఈ పూటకు ఒక మాట మాట్లాడి గంటకో రంగులు మార్చే రేవంత్ రెడ్డి ఇచ్చిన ఎష్యూరెన్స్ తోని కార్మికుల స్ట్రైక్ బంద్ అయింది అని అంటే నేనైతే హ్యాపీగా లేను. ఇది ఒక రకంగా కార్మికులకు వంచనే జరిగిందని నా అభిప్రాయం అండి. మనతో పాటు వెంకన్న గారు ఆర్టీసీ జేఏసీ చైర్మన్ జాయిన్ అయ్యారు. వెంకన్న గారు, సో ఇప్పుడు నిన్న మీ అచీవ్మెంట్స్ ఏంటి? ఇప్పుడు ఏం అచీవ్ చేశారని సమ్మె విరమించారు అని శరత్ గారు క్వశ్చన్ చేస్తున్నారు. నేను క్వశ్చన్ చేయట్లేదు, వాళ్ళకి అన్యాయం జరిగింది అంటున్నాను అంతే. వాళ్ళు రైట్ ఆర్ రాంగ్, వాళ్ళు ఆ డెసిషన్ తీసుకోక తప్పలేదు. వాళ్ళని ఆ రకమైన పరిస్థితుల్లోకి ప్రభుత్వము దొబ్బింది, నెట్టింది అనమాట. నేను కార్మిక నాయకులు చెప్పండి. వెంకన్న గారు చెప్పండి. ఒక్క నిమిషం. వెంకన్న గారు, ఇప్పుడు శరత్ గారు ఏంటంటే